ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకోబోతుంది కీర్తనలు 2వ అధ్యాయం అన్నమాట. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచూ ఉన్నారు. ఆకాశమందు ఆసీనుడు అగువాడు నవ్వుచూ ఉన్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారిలో పలుకును. ప్రచండ కోపము చేత వారిని త్రట్టలింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవాకు నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగు జనములను నీకు స్వాస్థముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, ఖండమును పగలగొట్టి వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు మనల్ని ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఎంత ఖచ్చితంగా దేవుడైతే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడో, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నా కుమారుడు నేను నిన్ను కనియున్నానని కూడా దేవుడు చెప్పి ఉన్నాడనమాట. అంతేకాకుండా మనల్ని ఆయన మాట వినకపోతే పగలగొడతాడంట. ముక్కలు చెక్కలుగా ఇనపదండనతో వారిని నలగగొడతానని కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి మనం సేవించినప్పుడు, గడగడ వణుకుచూ ఉన్నప్పుడు ఆయనైతే మన యందు సంతోషించువాడులాగా కూడా ఉంటాడని, అట్లాగనే మనము కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలని కూడా చెప్పినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క ముద్దు ఏమిటి అంటే, మనం వాక్యం చదువుకొని దాన్ని ధ్యానించటమే. అది అతనికి, మన దేవునికి ఇష్టకరము. ఎందుకంటే ఈ బైబిల్ చదవకపోతే మనము ఈ లోకంలో ఎలా ముందుకు నడవాలో మనకు తెలియదు. మన కొరకు ఇవన్నీ రాసి ఉంచి ఉన్నాడు కాబట్టి దాని ప్రకారంగా మనం జీవిద్దాము. ప్రతిరోజు ఒక్క అధ్యాయం మనం చదువుకొని ధ్యానం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.